స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. అందరికీ జై భీమ్. ఈరోజు అనంతపూర్ వేదికగా ముఖ్యంగా ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే, గత కొద్ది రోజులుగా భారతదేశ వ్యాప్తంగా మనందరికీ తెలిసిన విషయం, భారతదేశ వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పార్లమెంటు సాక్షిగా చేసినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైఖరిని ఖండిస్తూ, అవహేళనగా ఆయన మాట్లాడినటువంటి మాటలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ, అనేక అంబేద్కర్ వాదులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మానవతావాదులు అందరూ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనందరికీ కూడా తెలిసిన విషయం. కేంద్ర హోంమంత్రి పార్లమెంటు సాక్షిగా బాబాసాహెబ్ గురించి మాట్లాడుతూ బాబాసాహెబ్ అని మాట్లాడటం కంటే ఏదైనా దేవుడి పేరు చెప్పిస్తే మీకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అమిత్ షాకి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తరఫున, అదేవిధంగా అనంతపురం జిల్లా నుండి, అనంతపురం గడ్డపై నుండి ఒకటే చెప్తా ఉన్నాం, కనిపించిన దేవుడు ఎక్కడున్నాడో తెలియదు, కానీ కనిపించే ప్రత్యక్ష దైవం మాత్రం మా గుండెల నుండి ఉన్నటువంటి మహనీయుడు మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే మాకు కనిపించే దేవుడు. అలాంటి ఈ అంత మహనీయుడైనటువంటి మహనీయుడిని పట్టుకుని అమిత్ షా చాలా అవహేళనగా మాట్లాడటం జరిగింది. కానీ అవహేళనగా మాట్లాడిన తర్వాత మామూలుగా ఏదైనా నిజంగా పొరపాటు జరిగి పొరపాటు అయింది ఉంటే ఆయన అదే పార్లమెంట్ సాక్షిగా ఆయన క్షమాపణ చెప్పొచ్చు. నేను ఏదో మాట్లాడలేదు, ఏదో పొరపాటు జరిగిందని. కానీ ఈ రోజున కూడా ఆయన క్షమాపణ చెప్పకుండా, నేను మాట్లాడిన మాటలు అంటే కాంగ్రెస్ పార్టీ ఏదో చేసేసింది, కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇవన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవం ఇవ్వలేదు కాబట్టి మాట్లాడతామని చెప్పి మాట్లాడే మాటలు మాత్రం మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజున మనం అందరం కూడా కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని చెప్పడానికి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. గత వారం రోజుల నుంచి దేశం మొత్తం అట్టుడుకుతూ ఉంది. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అన్నది క్షమించరాని నేరం. ఎందుకంటే అమిత్ షా అలా మాట్లాడి ఉండకూడదు. అయితే తను అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే దాని వెనక ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ బీజాలు బలంగా ఉన్నాయని మనకు అర్థమవుతూ ఉంది. స్వయంగా అమిత్ షా గోధ్రా సంఘటనలో, గుజరాత్లో గోధ్రా సంఘటనలో నరరూప రాక్షకుడిగా ముద్రపడి రాష్ట్రం నుంచి బహిష్కరింపబడినటువంటి వ్యక్తి. హైకోర్టు స్వయాన రాష్ట్రం నుంచి అమిత్ షాను బహిష్కరించింది. అటువంటి వ్యక్తి మతాన్ని బేస్ చేసుకొని, ఆర్ఎస్ఎస్ని ఆధారం చేసుకొని తిరిగి ఎన్నికల్లో నిలబడి ఈరోజు బీజేపీ తరఫున హోమ్ మినిస్టర్ కావటం మన భారతదేశం యొక్క దురదృష్టంగా భావించాల్సి వస్తూ ఉంది. మా రాష్ట్ర నాయకులు చెప్పినట్టుగా అమిత్ షా మాటలు పొరపాటున మాట మాత్రం కాదు. ఆ మాటలు ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ వెనక ఉండి అమిత్ షా చేత పలికించినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ భావజాలం ఎలాంటిదంటే, ఈ భారతదేశం యొక్క జాతీయ జెండాను 1971 వరకు కూడా తమ యొక్క కార్యాలయం మీద ఎగరేయడానికి ఒప్పుకోటువంటి సంస్థ. అంటే ఈ భారతదేశం యొక్క జాతీయ జెండాను వాళ్ళు అవమానించినారు. ఈ జాతీయ జెండాను వాళ్ళు గౌరవించడం లేదు. అలాంటి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి ఈ అమిత్ షా కూడా సేమ్ ఈ భారతదేశం పట్ల, ఈ భారత రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా ఘోరమైన తప్పిదంగా బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తూ ఉంది. అందుకనే మా అధినాయకురాలు కుమారి మాయావతి గారు కాంగ్రెస్ ఒక్కటే కాదు, బీజేపీ సైతం మా అంబేద్కర్ని అవమానిస్తూ ఉంది. కాంగ్రెస్ నాగుబాం అయితే ఈ బీజేపీ త్రాచుపాము, ఈ రెండు పాములే. కానీ ఈ రెండు పాముల్ని కాన్సీరామ్ గారు బీఎస్పీ అనేటువంటి నాదస్వరంతో ఎట్లాగైతే అదుపులో ఉంచినాడో, ఇప్పుడు కూడా కుమారి మాయావతి గారు ఈ రెండు పార్టీల్ని దెబ్బ కొట్టడానికి, అంబేద్కర్ యొక్క బలం అంటే ఏంటో తెలియజెప్పడానికి
బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రశస్తి ఈ భారతదేశ ప్రజలు గుర్తించడానికి నిరసన కార్యక్రమాలు దేశమంతా చేపట్టాలని చెప్పి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో పిలుపు అందుకొని ఈరోజు మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బద్దెల గౌతమ్ కుమార్ గారు అనంతపురానికి ఇచ్చేసి ఉన్నారు. ఈ అనంతపురం జిల్లా కేంద్రంలో రేపు 24వ తారీఖు మంగళవారం రోజు నగరం నడిబొడ్డున ఉన్నటువంటి జిల్లా పరిషత్ దగ్గర ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు మహామేధావులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అంబేద్కర్ వాదులు, స్త్రీలు, పురుషులు, మేధావులందరూ కూడా పాల్గొని అంబేద్కర్కి నిజంగా ఘనమైన నివాళులు అర్పించడానికి అవకాశంగా తీసుకొని ఆ రోజు 24వ తారీఖు జరిగిపోయే కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీతో మమేకమై కలిసి పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలిపిస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్. పార్లమెంట్లో మంత్రి గారు మరి ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు దేశవ్యాప్తంగా అది ఒక అందరూ మనసు గాయపడే విధంగా మరి 185% ఉన్న జనాభాలో ఎవరైతే అంబేద్కర్ని అభిమానిస్తున్నారో, ఎవరైతే గౌరవిస్తున్నారో, ఎవరైతే దేవుడే మాకు అని పూజిస్తున్నారో ఈరోజు వాళ్ళందరూ మనసులని గాయపరచడము ఆయనకు ఇది మంచిది కాదు. మరి ఆ చట్టసభల్లో చేసే పార్లమెంటులోనే మీరు ఆ విధంగా మాట్లాడితే మిమ్మల్ని ఏమనుకోవాలి? ప్రజా ఓటుతో ఎన్నికై, మా ఓట్లతో ఎన్నికై, మా ద్వారాగా మీరు పార్లమెంట్కి వెళ్ళి మా ద్వారాగా మీరు హోంశాఖ మంత్రి పదవి తీసుకొని ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా మేము మిమ్మల్ని ఎన్నో రకాలుగా అనుమానించాల్సిన అవసరం కూడా వచ్చినది. మీ వెనక ఒక ఆర్ఎస్ఎస్ ఒక ప్రణాళిక రూపొందించింది. వాళ్ళు చెప్పిన విధానంగా మీరు నడుచుకుంటున్నారని చెప్పి పార్లమెంటు సాక్షిగా ఈరోజు మీ దుర్మార్గమైన ఆలోచన బయట పెట్టుకోవడం జరిగింది. మరి నిజంగా ఈరోజు అంబేద్కర్ని గౌరవించే ప్రజా సంఘాలారా, కుల సంఘాలారా, మరి మేధావులారా, మనమంతా ఒక్కసారి ఆలోచించాలి. ఆయన ఫోటో వేసుకొని ఏవో పోరాటాలు చేయడం కాదు. ఈరోజు ఆయన్ని ఇంత తీవ్రంగా అవమానించితే మనమంతా ఏం చేయాలి? మనమంతా రేపు 24వ తారీఖు దేశవ్యాప్తంగా ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహాల దగ్గర మనం పెద్ద ఎత్తున మన బలం ఏమిటో మనం నిరూపించుకోవాల్సిన సమయము ఆసన్నమైనది.